హలో. నమస్తే అండి. సార్ నమస్కారం అండి. సిద్ధాంత్ గారు బాగున్నారండి? నేను సిద్ధాంత్ గారిని కానీ స్వామి తర్వాత నాకొక్కసారి విజయప్రసాద్ గారితో మాట్లాడే అవకాశం ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వగలరా? ఎప్పుడో కోరిక అది నాది. అవునా అండి? ఒక్కసారి రిక్వెస్ట్ గా మిమ్మల్ని ఒక తండ్రిగా నాకు 54 సంవత్సరాలు ఆయనతో ఒకసారి మీకు ఒక్క కొడుకుగా వేడుకుంటున్నాను. అయ్యో నాకు అయ్యో. ఆయన ఆయన మాటలు అంటే నేను ఒక వైదిక కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణి. నేను నిత్యం గాయత్రి జపం చేసుకున్న నేను ఆయన్ని ఎందుకు ఆయన ఆకర్షించాను. నేను ఆయన మాటలు, ఆయన గురించి ఆయనతో ఒక్కసారి మాట్లాడాలని కోరిక. నాకు ఎలా రావాలో తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, ఆయన చూడాలన్నా కూడా నాకు ఒక్కసారి ఉండాలని ఉంది. నా బిడ్డ మాదిరిగా నా మనస్ఫూర్తిగా నా పరిధిలో ఆశీర్వదించాలని, ఆయనకు మంచి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనతో మాట్లాడాలి. తప్పకుండా నేను ప్రయత్నం చేస్తానండి వారితో మిమ్మల్ని మాట్లాడించడానికి. అది ఎట్లా అది నాకంటే మళ్ళీ నాకు కొన్ని వందల మంది శిష్యులు ఉంటారు. ఎప్పుడు ఫోన్లు నాకు మీ ఫోన్ చేస్తే ఆయనకి ఎలా కలవదో నా ఫోన్ కూడా మీకు కలవదు. కాబట్టి లేకపోతే పలానా టైంలో మీరే చెయ్యండి తాతయ్య అంటే ఆ టైంలో నేను చేస్తాను. పర్లేదండి, పర్లేదు. అన్నయ్య ఆఫీస్కి వస్తారండి 11 తర్వాత. ఒకసారి నేను జ్ఞాపకం ఉంచుకొని మీకు ఒకసారి అన్నయ్య వచ్చాక మాట్లాడిస్తానండి. లేదండి, ఆయనతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది స్వామి. తప్పకుండా అండి, తప్పకుండా అండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక, మీకు మంచి కుటుంబంలో మంచి జీవితాన్ని ఇచ్చిన గాక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి నాకు మాట్లాడించండి అయ్యా. నేను ఖచ్చితంగా అన్నయ్య ఆఫీస్కి వచ్చాక ఖచ్చితంగా మాట్లాడేస్తానండి. గరికపాటి గారి వాళ్ళ బంధువులు అని చెప్పారు, మీరే కదండి? గరికపాటి నరసింహారావు గారు చిన్నాన్నగారు అవుతారు అన్నారు. చిన్నాన్నగారు అవుతారు. మంచిదండి, మంచిదండి. నమస్తే. నమస్కారం అండి, నమస్కారం. హలో సార్, నమస్కారం అండి. వచ్చారండి అన్నయ్య? వచ్చారండి, అన్నయ్య గారికి ఇస్తానండి. ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా? అలాగే ఉంటానండి. హలో, నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నేను మీతో మాట్లాడాలని నేను దగ్గరగా 3 సంవత్సరాల ప్రయత్నం దేవుడు ఈ రోజు నన్ను కలిపాడు స్వామి. చాలా నిజంగా మీ ఇన్స్టాగ్రామ్ లో నిజంగా మీ వార్తలు వింటుంటే ఏ మతానికి సంబంధించిన వాక్యాలు మీలో అసలు కనిపించవు. ధర్మం కనపడుతుంది, మీలో నీతి కనపడుతుంది. అసలు నిజంగా మీలాంటి వారు ఉంటే ఒక క్రైస్తవానికి ఒక మంచి వెలుగయ్యా. సాక్ష్యం చెప్తే నేను ఈ మాట చంపుకొని చనిపోతాను. నాకు 53 సంవత్సరాలు. ఈ మాట తప్పకుండా చనిపోతాము అని నాకు కొంచెం ఎప్పటి నుంచో చేస్తున్నానయ్యా. నిజంగా మీ మాటలు ఒక మనిషిని ఒక ఉత్తేజపరిచేలాగా, తర్వాత నిజంగా ఒక మనిషిని మంచి ఒకసారి దీంట్లో కూడా ఒక ధర్మాన్ని గాని ఒక మతాన్ని గాని అసలు ఏమి నిజంగా మీలో అసలు ఒక విమర్శించడం కానీ మీ ధర్మంలో మీరు వెళ్ళిపోతారు. మీకు నచ్చిన నీతిలో మీరు దైవభక్త్యాన్ని కనపరుస్తారు. నిజంగా మీలాంటి వారిని నిజంగా రోజు చూస్తారు. అసలు మిమ్మల్ని ఒకసారి కలుసుకోవచ్చారు. మా ఊరు జగ్గంపేట కూడా వచ్చారు మీరు. జగ్గంపేట సార్ మీది? జగ్గంపేట స్వామి సార్. మీ పేరు సార్? నా పేరు గరికపాటి నాగేశ్వర శర్మ. నేను పీఠాధిపతిని. ఎంతో మంది జీవితాలకి నేను మామూలుగా నాకు తోచిన విధంగా సేవ చేస్తూ అనాథ బిడ్డలను చూసుకుంటూ ఉంటాను స్వామి. చాలా నేను మీలాంటి వారితో నిజం చెప్పాలంటే సహస్రావధానా అట్లాంటిది ఏం కాదు స్వామి. నేను మామూలుగాని నాకు చేసిన రీతిలో సంఘ సేవ చేసుకుంటూ ఉంటాను. నేను డాక్టర్ గారు చేసిన విజయం చేస్తుని అనాథ బిడ్డల ఆశ్రమం నడుపుకుంటూ తెలిసిన నీతి మార్గాలు చెప్తూ ఒక విధంగా వెళ్ళిపోతూ ఉంటాను స్వామి. థ్యాంక్ యూ సార్. జగ్గంపేట నా పేరు గాని మొత్తం చుట్టుపక్కల నాకు మొత్తం దగ్గరగా అన్ని రాష్ట్రాలు నాకు శిష్యులు ఉంటారు స్వామి. ఎంతమంది ఉంటారండి శిష్యులు? నాకు దగ్గరగా కనీసం ఒక 5,000 మంది శిష్యులు ఉంటారు స్వామి. చాలా సంతోషం గురువు గారు. నేను దాని గురించి చెప్పడలా, మీరు అడిగే నాకు నిజంగా అవన్నీ అవసరం లేదు. నాకు మీతో నిజంగా మీ వాక్యాలు, నిజంగా మీ పరిచర్య, మీ వాక్యాలు ఉండింటే నిజంగా ఇలాంటి వారిని ఎందుకు క్రైస్తవులు దగ్గరికి జారలేకపోతున్నారు, ఎందుకు ఆడంబరాలకు పోతున్నారు, ఎందుకు అట్టాచాలకు పోతున్నారు? అసలు మిమ్మల్ని లేదండి, చాలా మంది క్రైస్తవులు నా మాటలు విని రియలైజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అంటే అక్కడక్కడ కొందరు ఇంకా అజ్ఞానంలో ఉన్నవారు. నిజం చెప్పాలంటే అండి, నిజంగా నా బిడ్డగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. మీరు ఇంకా ఎందుకంటే దేవుడు మీకు పరిపూర్ణ ఆశీర్వాదాన్ని ఇంకా ఈ ఒక్క విషయం చెప్పాలని నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానయ్యా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ నెంబర్ నేను ఫీడ్ చేసుకుని 2 సంవత్సరాల నుంచి మీతో మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నా. మీలాంటి పెద్దలు పాజిటివ్ గా స్పందించడం అనేది చాలా గొప్ప విషయం సార్.
కూడా గరికపాటి అండి, గరికపాటి బంధువుల మీరు వారు వంశం? గరికపాటి నరసింహారావు గారు మా చిన్నాన్న గారు అవుతారు స్వామి. ఓకే సార్, ఓకే సార్, చాలా సంతోషం. ఆయన కూడా చాలా సూటిగా మాట్లాడతారు సార్. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఆయన కూడా చాలా సూటిగా మాట్లాడతారు. నాకు అవన్నీ కాస్త నేను నీతో ఎందుకో నాకు నేను చూస్తే ఒక పుత్రభావం కలుగుతుంది. చాలా సంతోషం. నిజంగా నీలాంటి మంచివాడిని దేవుడు నిజంగా వినియోగించుకున్నందుకు ఆ దేవుని గొప్పవాడు అవుతాడు నీ వల్ల. అయ్యో, ఆ దేవుడు గొప్పవాడు అవుతాడు. ఎందుకంటే నీ పరిచర్య నిజం చెప్పాలంటే ఇంకా చెప్పడానికి అసలు లేదు. ఇంకా అందుకని చెప్పకూడదు. దేవుడు నీకు పరిపూర్ణ ఇవ్వాలని, నీకు నీ కుటుంబానికి ఆ దేవాదేవుడు ఎల్లప్పుడూ ఇంకా ఎంతో మంది అజ్ఞానులను, ఎంతో మంది పీడితులను, ఎంతో మంది అజ్ఞానులను నీ వల్ల జ్ఞాన మార్గంలో నడిపించాలని ఆ భగవంతుడు నేను మనసా వాచ వేడుకుంటున్నానయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అయ్యా. నమస్తే. చాలా సంతోషం సార్. నిజంగా హైందవ పండితులై ఉండి మీరు ఇంత చక్కగా అర్థం చేసుకున్నారు. అది నాకు చాలా సంతోషకరమైన విషయం సార్. ఈరోజు మార్నింగ్ నాకు బాధ వస్తుంది అయ్యా మీతో మాట్లాడుతుంటే. ఎందుకంటే నేను ఫాలో అవుతుంటాను ప్రతి వాక్యం కూడా. ఎక్కడైనా అత్యంత ప్రతి తేడా దొరుకుతుంది. ఎప్పుడు కూడా మీరు అసలు ఏంటి స్వామి మీ విజ్ఞానం ఏంటి, మీ జ్ఞానం ఏంటి, ఎప్పుడు అసలు దేన్ని విమర్శించడం అనేది మీరు ఎప్పుడు చెప్పినా ఒక మోరల్ వే తప్ప మీరు అసలు ధర్మం అనేది, మతం అనేది కనిపించదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మతం కనిపించదు. నాకు వచ్చిన మీలో గొప్పతనం అది ఎవ్వరికి కూడా అది ఎవ్వరికి కూడా సాధ్యం కాదు స్వామి. అది హిందూ మతంలో ఉన్నాడు మాకొకడు, అతను ఎవరు ఇస్కాన్ దాంట్లో ఉంటాడు. వాడి పేరు చెప్పకూడదు, నేను వేస్తూ అంటే నేను విమర్శించడం కూడా వాడితో సమానం అవుతాను నేను. ఇంక ఇలాంటి వాళ్ళు ఉండబట్టి మతాలు నాశనం అవుతున్నాయి. నిజంగా మీలాంటి వారు నిజంగా ఇంకో విషయం చేశానన్నా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఎప్పుడు కాదు, నేను నీ పరిచయాన్ని నేను చూస్తుంది అయితే నీ 20 years నుంచి చిన్న లేత వయసు నుంచి కూడా ఈ రోజు దాకా కూడా నేను ప్రతిరోజు గమనిస్తున్నాను. నేను సార్ నమస్తే అయ్యా. నమస్కారం. నీ నమస్కారం పెట్టచ్చో పెట్టకూడదు చిన్నపిల్లాడు పెద్దలు సార్. మీరు కుటుంబం కూడా మంచి వృద్ధిలోకి వెళ్ళాలి. మీలాంటి సద్బ్రాహ్మణులు హైందవ మతంలో అనేక మందికి వెలుగునిచ్చే దివ్యులు మీరు. ఎందుకంటే ఒక మత ఉన్మాదంతో రగిలిపోయే వాళ్ళను కూడా మీరు ఖండిస్తున్నారంటే అది మీ గొప్పతనం సార్. అది గొప్పతనం. అది మీరు చాలా ఎంత మంచి సహృదయం ఉంటే తప్ప ఇంత పారదర్శక భావనతో మాట్లాడలేరు. మీరు చాలా నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నారు గురుగారు. మీరు చాలా సంతోషం సార్. మీరు నన్ను పుత్రుడిగా భావించడం కాదు, మీరు నాకు తండ్రి సమానులు. నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా గౌరవిస్తున్నాను సార్. మీరు ఈ నిష్పక్షపాతంగా వాళ్ళను ఖండించడం కూడా చాలా గొప్ప విషయం సార్. అది నేను ఖండించాను. ఎందుకో నీ మాటలు ప్రతిదీ నా జీవితాన్ని ఇన్స్పైర్ చేస్తున్నాయి. ఎందుకో నీ మాటలు మంచి ఒక వశీకరణలా పనిచేస్తున్నాయి. ఎందుకో నాకు తెలియదు, కానీ నీతో ఒక్కసారి మాట్లాడగలనా అని ఎప్పటి నుంచో ఆ దేవుని వేడుకున్నాను. నా దేవాదేవుడు నాకు నా మొర ఆలకించాడు. ఈ రోజున నీతో మాట్లాడి సద్భావం కల్పించాడు నాకు. చాలా కలుద్దాం సార్. తప్పనిసరిగా ఉంటాను. కలుద్దాం సార్. మీ నెంబర్ నేను తీసుకుంటాను సార్. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను సార్. నమస్తే అయ్యా. నమస్తే అయ్యా. థ్యాంక్ యూ సార్. మీ శిష్యులందరినీ అడిగానని చెప్పండి సార్. నేను కలిసాను సార్. నమస్తేనయ్యా. నమస్తేనయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఐ రెస్పెక్ట్ యూ అండ్ అడోర్ యూ లాట్ విజయప్రసాద్ రెడ్డి గారు. కీప్ ఇట్ అప్ అండ్ అదే చేద్దాం మీకు కాల్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే సార్, యూఆర్ సో గ్రేట్ అండి. ఆఫ్ ఆల్ ద పాస్టర్స్ యూఆర్ సంథింగ్. నిజంగా మీరు ప్రభు సేవకులు అనమాట. నేను క్రైస్తవుని నమ్ముతానండి. బట్ నిజంగా యేసు ప్రభు కరెక్ట్ సేవకులు అంటే మీరే సార్. ఎక్కడ ఉంటారు సార్? నేను బెంగళూరులో ఉంటాను సార్. ఎస్ఆర్ నగర్ లో ఉంటాను. నేను చర్చికి వెళ్తాను, తను ఇలా వస్తుంది తప్ప వీ నెవర్ ఇంటర్ఫియర్ అనమాట. తను ఒకసారి మీరు చూడమని చెప్పింది నాకు. ఇనిషియల్ గా నాకు పాస్టర్స్ అంటే నమ్మకం ఉండేది కదా సార్, టు బి ఫ్రాంక్ విత్ యూ. బట్ మీ స్పీచెస్ విన్నా హిందూ ప్రసాదాల గురించి కానీ లేకపోతే నమ్మతేజ గురించి కానీ నేను ఇమీడియట్ గా మీతో మాట్లాడాలని సిన్స్ 10 days ఐఎమ్ ట్రైయింగ్ అండి. మొన్న ఒకసారి చేసినప్పుడు నేను మీటింగ్ లో ఉన్నాను, మరి కాన్ కాల్ కి వచ్చారంట. బట్ యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్ విజయప్రసాద్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. మీరు నేను ఎప్పుడన్నా అటు వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను సార్. ఐ వాంట్ టు మీట్ యూ అండ్ వి వాంట్ టు ఫెసిలిటేట్ యు ఆల్సో అట్ బెంగళూరు అండి. బెంగళూరు వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు మా బ్రదర్. తప్పకుండా చేయండి సార్. మా హిందూస్ ఒకసారి హిందూస్ అందరికీ వి వాంట్ టు ఫెసిలిటేట్ యూ అండి. బికాస్ మేము 20 మంది ఉన్నాం గ్రూప్ అనమాట. మేము మెహర్ బాబా మాది ఎస్ఆర్ నగర్ లో ఉంటాను సార్ నేను. ఓకే, కానీ నాకు నచ్చింది కరుణాకర్ విషయంలో చాలా పొలైట్ గా ఒరిజినల్ గా మాట్లాడారు.
కరుణాకర్ సార్ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్ అండి. ఎందుకంటే నేను చెప్తున్నా కదా సార్, నిజంగా మీరు దేవుణ్ణి తెలుసుకుంటే, ఇప్పుడు మా నాన్న నాకు గొప్ప అయితే మీ నాన్న మీకు గొప్ప సార్, అంతేగాని మీ నాన్న నేను వేస్ట్ అనకూడదు కదా. 100%. ఇప్పుడు ఏదో కొంత లేకుండా, ప్రభు ఆయన లేకుండా ఇంతమంది ఆయన నంబర్ కదా సార్. ఇప్పుడు నేను కృష్ణుడు ఒక్కడే నిజం అంటే అప్పుడు కృష్ణుడు కూడా అబద్ధమే అవుతారు సార్. మా నాన్న మీ నాన్న హీరో అయితే మా నాన్న కూడా జీరో కదా సార్. మత సామరస్యం, పరమత సహనం అందరికీ ఉండాలి. అప్పుడు నిజమైన ఇప్పుడు మరి నేను ఒకసారి కరుణాకర్ సార్ వాదించాను సార్. ఇప్పుడు అన్ని అవతారాలు వాళ్ళ అంశాల కోసం వచ్చాయి. మరి నిజంగా మన కోసం సిలువ మీద చనిపోయింది ఆయనే కదా సార్. ఇప్పుడు నేను ఆయనతో అదే వాదించాను ఒకసారి. సార్ మీరు అనకూడదంటే ఆయన నాతో గట్టిగా వాదించారనమాట. నేను హైదరాబాద్ లో కలిసి సార్ తప్పండి, మీరు క్రైస్తుని విమర్శించండి సహేతుకంగా, అంతేగాని మీరు ఇలా ఎక్కాడు ఆ రాధా మనోహర్ దాస్ కూడా తిరుపతిలో నేను బాగా క్లాస్ పీకాను సార్. తప్పండి అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు మీలాంటి హిందువులు నిజంగా ఉండడం వల్ల పరమత పెరుగుతుంది. తప్పు సార్ అది. ఇప్పుడు ఆయన శిలువ మీద చనిపోయారంటే ఎంత గొప్ప మరణం సార్ అది. దేవపుత్రుడు అయ్యండి అలా ప్రాణం వదిలారంటే, ఆయన ఎంత శక్తివంతుడయ్యి ఆయన అలా చనిపోయారంటే ఎంత గ్రేట్ సార్ అది. చెప్పండి, అది హిందువులు నిందించిన, క్రైస్తవులు నిందించిన వ్యక్తులు ఎవరైనా దేవుళ్ళను, దేవతల్ని నిందించినప్పుడు ఆ వ్యక్తుల్ని మాత్రమే ఖండించాలి తప్ప అంతే అండి, దేవుళ్ళని ఖండించుకోవాలి. మనం బాధ పెట్టకూడదు. ఇది నాకు మెహర్ బాబా వాళ్ళు వచ్చింది సార్. మెహర్ బాబా ఒకటే చెప్తారు సార్, నువ్వు ఏ దేవుడిని విమర్శించుకో, మీ నాన్నగారు నీకు గొప్ప అయితే పక్క నాన్నగారు వాళ్ళకి గొప్ప. నేను అదే చెప్తాను, ఎవరే గొప్ప. మీరు బెంగళూరు వస్తే నాకు కాల్ చేయండి సార్, విల్ మీట్ అండి. తప్ప అవతల మనం బాధ పెట్టకూడదు. అవును సార్, అవును సార్. నేను యాక్చువల్లీ అడ్మిన్ మేనేజర్ వర్క్ చేస్తాను సార్. మంచి భావజాలం కలిగి ఉన్నారు. బెంగళూరు వచ్చినప్పుడు నేను తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. డెఫినెట్ గా సార్, మిమ్మల్ని కలవడం నా డ్రీమ్ అన్నమాట. ఐ విష్ టు మీట్ యు అండి. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. నేను తప్పకుండా కలుస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రెడ్డి గారు ఫర్ స్పెరింగ్ యువర్ టైమ్ అండి. ఐఎమ్ సో డిలైటెడ్ అండ్ హానర్డ్ అండి. థ్యాంక్ యూ అలాట్. థ్యాంక్ యూ. నా నెంబర్ మీ బ్రదర్ దగ్గర ఉంది సార్, తీసుకోండి. షూర్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ.